ధర్మరాజు వనవాసంలో ఉండగా ఒక అడవిలో ఉండే ఒక వనేశ్వరుణ్ణి పిలిపించి దుర్యోధనుడి పరిపాలన ఎలా ఉందో చూడమని చెప్పేట. ఈయన వెళ్ళి చూశాడు. దుర్యోధనుడి పరిపాలన అద్భుతంగా ఉంది. దుర్యోధనుడు అసూయాపరుడైతే కావచ్చు, అధికారకాంక్ష ఉండొచ్చు, వాడు పరిపాలన రాముడు పరిపాలన ఎటువంటిదో అదే అంతే. వాడు పరిపాలనలో లోపమేం లేదండి, బ్రహ్మాండంగా పరిపాలిస్తూ. కానీ ఆ వెళ్ళిన దూతకి ఏమనిపించింది అంటే, దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడంటే ధర్మరాజు టీజేడీజేలో కూడా ఎవడు ఈ మాట చెప్పడానికి నిన్ను పంపించింది అంటాడు. పంపించేవాడు మనసులో ఒకటి ఉంటుంది కదా ఉద్దేశం. మనం ఒక్కోసారి చూడండి, ఎదుటి వాళ్ళని పలకరించినప్పుడు మా అబ్బాయి ఉద్యోగం బాగానే ఉందా అంటే మన ఉద్దేశం లోపల ఏంటంటే ఏమైనా ట్రబుల్ ఉంటే బాగుండని పైకి చెప్పాం. లోపల కుళ్ళు బుద్ధి కేబీ వాళ్ళు బాగానే మొదట్లో బాగానే ఉంటుందిలేండి అంటే మనకి ఇష్టం లేదు. అది ఇవ్వ ఎంత కుళ్ళు బుద్ధులు ఉన్నాయండి. ఇది మార్చుకోం. రామనవం పూజ, వినాయక చవితి పూజ దేనికమ్మా నేను విమర్శించేది వాటినే. నీ బుద్ధి నువ్వు మార్చుకోవు. ఇక్కడ అలా పలకరింపులో అదేంటది.